ఆయా సందర్భాల్లో దేవుడు మనల్ని సమస్యల్లోనికి తీసుకువెళ్తాడు. ఆయా సమయాల్లో కొన్ని కష్టతరమైన పరిస్థితులు మనకు కలుగుతాయి. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇందాక మనం చూసాం, సమస్యలు అనేది జీవితంలో ఒక భాగమని మనం గ్రహించుకొని ముందుకు వెళ్తూ ఉండాలి. దేవుడు కొన్నిటి నుంచి మనం తప్పిస్తాడు, కానీ కొన్ని విషయాల్లో మాత్రం మనం వాటి గుండా వెళ్ళినట్లుగా ప్రభు దయచేస్తాడు. దానియేలు గ్రంథంలో ప్రేమైన దేవుని బిడ్డలారా, 3వ అధ్యాయంలో షద్రకు, మెషకు, అబేద్నెగో అనేటువంటి 3 విశ్వాసుల గురించి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చాలామంది అంటారు కదా, దేవుడు అగ్నిగుండం లేకుండా చేసి ఉండొచ్చు కదా అని. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనకు నేర్పించడానికే షద్రకు, మెషకు, అబేద్నెగోలు అగ్నిగుండంలోనికి దేవుడు తీసుకువెళ్తూ ఉన్నాడు. అగ్నిగుండంలో పడవేస్తారు. అది ఎంత తీవ్రమైన అగ్నిగుండం అంటే బయట ఉన్నవారు కూడా కాలిపోయేటంత వేడి ఉన్నది అని మనం చూస్తూ ఉన్నాం. వారిని అగ్నిగుండంలో పడవేసినప్పుడు రాజు అంటూ ఉన్నాడు, మనం 3 పడేసాము కదా అగ్నిలో, నేను 4వ వ్యక్తిని చూస్తున్నాను. ఆ 4వ వ్యక్తి ఎవరు? హల్లెలూయా. ఆ 4వ వ్యక్తి ఎవరో కాదండి, యేసుక్రీస్తు ప్రభువే. హల్లెలూయా. నీ కష్టాలలో నీకు తోడుగా ఉండేటువంటి వాడు, నీ శ్రమలలో నిన్ను ఎత్తుకొని నడిచేటువంటి వాడు, నీ కన్నిటిని తుడిచేటువంటి దేవుడు, నీకు అపాయము రాకుండా సహాయం చేసేవాడు. దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది, షడ్రకు, మెషకు, అబేద్నెగో అను వారు ఆ అగ్నిగండములో ఉన్నప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా, వారి వెంట్రుకలలో ఒకటైనను కూడా కాలిపోలేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు అగ్నిలోనికి పోవాల్సిన అవసరం లేదు. వెంట్రుకలు ఎఫెక్ట్ కావాలంటే ఆ యొక్క వేడిమి తగులితే కూడా ఆ యొక్క వేడిమికే వెంట్రుకలన్నీ కూడా నిక్కబొడుచుకున్నట్లు అవుతాయి. వారు అంత మండుచున్న అగ్నిలో ఉన్నా కూడా ఒక్క వెంట్రుక కూడా కాలిపోలేదు. ఈరోజు అంటూ ఉన్నాను ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏ అపాయము నీకు కలగదు. నీవు కష్టాల్లో వెళ్ళవలసి వచ్చినా సరే, దేవుడు మాత్రం నీవు ఆ యొక్క అపాయముల ద్వారా ఇబ్బంది పడకుండా జాగ్రత్త చేస్తాడు. హల్లెలూయా. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. ఆమేన్, ఆమేన్. ఆ తర్వాత మళ్ళీ చూస్తాం 6వ అధ్యాయంలో ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి షద్రకు, మెషకు, అబేద్నెగోల స్నేహితుడైనటువంటి దానియేలును ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉన్నాడని విని ఆ యొక్క రాజు మరి ఇతరుల యొక్క ప్రభావము చేత సింహముల బోన్లో పడవేసినప్పుడు సింహములు కూడా ఏమి చేయలేదని మనం చూస్తూ ఉన్నాం. నువ్వు కొన్నిసార్లు సమస్యల్లో పడతావు, ఇది అనివార్యము. కానీ నువ్వు గుర్తించుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఆ సమస్యలలో దేవుడు నిన్ను సంరక్షిస్తాడు. నువ్వు కంగారు పడవలసిన అవసరం లేదు. నువ్వు సమస్యలో ఉన్నా సరే, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనేటువంటి ఆ యొక్క నిశ్చయత ఉంటే నువ్వు ఏమాత్రం కంగారు పడవు, నువ్వు గెలుస్తావు, ఆ యొక్క సమస్యను అధిగమిస్తావని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కొన్నిసార్లు దేవుడు సమస్యలలో గుండా మనల్ని తీసుకువెళ్ళి ప్రేమైన దేవుని బిడ్డలారా మనల్ని సంరక్షిస్తాడు. ఆ తర్వాత మనం చూస్తాం, షద్రకు, మెషకు, అబేద్నెగో, దానియేలు వీరి యొక్క పరిస్థితి ఇక మారిపోయింది. ఆ దేశమంతటిలో కూడా అత్యంత ప్రభావవంతమైనటువంటి మనుషులుగా దేవుడు వారిని హెచ్చించాడు, గౌరవించాడు, వారిని వాడుకోవటం ప్రారంభించాడు. దేవునికి స్తుతి కలుగునుగాక.